సో మనం ఫండమెంటల్స్కి వద్దాం సార్ యాక్చువల్గా. సో క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 14 లక్షల కొత్త కేసులు ఎవ్రీ ఇయర్ ఇండియాలో వస్తున్నాయి అనేది మనకు కనబడుతుంది యాక్చువల్గా. సో అంటే ఈ స్థాయిలో కేసులు రావడం గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు అది పెద్దల్లో వస్తుంది, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది చాలామందిలో ఈ మధ్య. సో అసలు దానికి ఖచ్చితమైన కారణాలు అంటూ ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ సంఖ్య మరి దినదినానికి పెరుగుతుందనేది వాస్తవం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊరిలో ఒకరికి వస్తే పెద్ద న్యూస్ అది. ఆ శబ్దం కూడా చెప్పడానికి ఉచ్చరించడానికి భయపడేవారు. క్యాన్సర్ అని చెప్పడానికి అనేవాళ్ళు. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు. అంత మరి భయంతో కూడి ఇక జబ్బులాగా భావించేవాళ్ళు. ఇటీవల మరి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇక జబ్బు బారిన పడుతూ ఉన్నారు ఖచ్చితంగా. సో అంటే సంఖ్య పెరుగుతున్న కారణం 2 రకాలుగా. ఒకటి లైఫ్ లాంగివిటీ పెరుగుతూ ఉంది, ఎక్కువ డయాగ్నోస్టిక్స్ కానీ ప్రివెంటివ్ టెస్ట్ కానీ చేయించుకునే ఆవిష్కారం కొంతమందికి వస్తూ ఉంది. రెండోదిగా చూడాలంటే జీవనశైలి మారిపోతూ ఉంది, లైఫ్ స్టైల్ చేంజెస్. ప్రత్యేకంగా మీరు చూడండి క్యాన్సర్ ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒక 40 నుంచి 45% టొబాకో వల్ల వస్తుంది. పొగాకు నవలడం కానివ్వండి, లేకుంటే సేవించడం, స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో. ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. ఒక 40% క్యాన్సర్ లేకుండా చేయొచ్చు టొబాకోని అవాయిడ్ చేస్తే. సో అట్లనే ఇప్పుడు మరి ఆల్కహాల్ కన్జంప్షన్, లైఫ్ స్టైల్, ఫుడ్ కన్జంప్షన్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అన్ని కూర్చున్న చోటనే మీకు ఫుడ్ కోసం కూడా ఇంట్లో నుంచి కూడా మీరు కిచెన్కి వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని జొమాటో లేకుంటే ఇంకేదో యాప్తో ఫోన్ కొడితే ఇంటికి ఫుడ్ వస్తుంది. అంటే అంత ద లైఫ్ స్టైల్ ఇస్ స్లోలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ మారిపోయింది. సో స్ట్రెస్ ఎక్కువ ఉంది. స్ట్రెస్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాను నేను చెప్పను, కానీ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల ఇండైరెక్ట్గా బాడీ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది. అలవాట్లు మారుతాయి. స్ట్రెస్ వల్ల ఆల్కహాల్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు, స్ట్రెస్ వల్ల స్మోకింగ్ అలవాటు పడతారు. ఇట్లా స్ట్రెస్ ఉండటం వల్ల డిఫరెంట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ జరుగుతూ ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ఒక్క వర్డ్లో చెప్పాలి క్యాన్సర్ సంఖ్య పెరగడానికి కారణము అంటే లైఫ్ స్టైల్ కుడ్ బి వన్ రీజన్. ఒబేసిటీ ఎక్కువ అవుతా ఉంది ఈ మధ్యలో. సో ఒబేసిటీ వల్ల చాలా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నంబర్ 1 ఇండియాలో ఒబేసి ఉమెన్లో ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అది యూట్రైన్ క్యాన్సర్ అంటాం, అది కూడా ఒబేస్ పీపుల్లో ఉంటా ఉంది. సో ఒబేసిటీ ఈజ్ ద డిసీజ్ నౌ, రైట్? సో కనుక ఒబేసిటీ కానివ్వండి, లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం కానివ్వండి, స్మోకింగ్, టొబాకో కన్సంప్షన్, సమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటుంది. దానివల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. రొమ్ము క్యాన్సర్ తర్వాత ఉన్నది సర్వైకల్ క్యాన్సర్. మరి ఇది కూడా నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నివారించదగ్గ క్యాన్సర్. దీనికి వ్యాక్సిన్ ఉంది. మరి ఎంతమంది తీసుకుంటున్నారు? ఈవెన్ చదువుకున్న వాళ్ళ కూడా హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. భయము, అపోహలు ఉన్నాయి. సో దానివల్ల అంటే క్యాన్సర్ యొక్క సంఖ్య 14 లక్షలు అనేది కూడా చాలా తక్కువ అండి. అంటే మన దగ్గర క్యాన్సర్ స్టిల్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. నేను ఐ అర్జ్ యాక్చువల్లీ మన వ్యూవర్స్ కానివ్వండి, లేకుంటే అడ్వకేసీ పాలసీ వాళ్ళకి ఏంటంటే మేక్ క్యాన్సర్ యాజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. కోవిడ్ వచ్చినప్పుడు ఇది నోటిఫైబుల్ డిసీజ్ కదండి. కోవిడ్ ఎవరికి పాజిటివ్ ఉన్నా వాళ్ళ నంబరు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని కంపల్సరీగా వాళ్ళ పోర్టల్లో ఎంటర్ చేయాల్సిందే, రైట్? వాళ్ళని ట్రాక్ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి అంత అట్లా. సో అంటే క్యాన్సర్ అట్లా మనము నోటిఫైబుల్ డిసీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సంఖ్య ఎంత ఉంది, ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో ఎలాంటి జబ్బు ఎక్కువగా ఉంది, ఎక్కడ రిసోర్సెస్ ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కడ మనము ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఎక్కువగా పెట్టాలి, స్క్రీనింగ్ ఎక్కడ ఎక్కువగా చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్స్ వస్తాయి దానివల్ల. సో అందువల్ల ఈ నంబర్ ఎందుకు చెప్తున్నానంటే నంబర్ అనేది అండర్ రిపోర్టెడ్ 2 to 3 times ఉంటుందండి. సో ఇట్స్ అండర్ రిపోర్టెడ్ వాట్ ద నంబర్స్ దట్ వి హ్యావ్, బికాస్ మ్యాండేటరీ క్యాన్సర్ రిజిస్ట్రీ అనేటువంటిది నోటిఫికేషన్ జరగదండి. ఓన్లీ ఒక 20-25 ప్లేసెస్ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటిని డేటా మీద బేస్ చేసుకుని ఐసీఎంఆర్ కానివ్వండి వీళ్ళు డేటా ఇస్తూ ఉంటారు. బట్ ద రియల్ నంబర్స్ ఆర్ మచ్ హైయర్. ఇస్ ఓన్లీ ది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.